మనం వాడే కార్లకు శక్తినిచ్చే ఒక పారిశ్రామిక ప్రక్రియ గురించి తెలుసుకుందాం. ఇది మనకు కనిపించకపోయినా మన రోజువారీ జీవితాన్ని నడిపించే ఒక అద్భుతమైన సైన్స్. పదండి ఈ ప్రయాణాన్ని మొదలుపెడదాం. పెట్రోల్ బంకుకి వెళ్ళినప్పుడు హై ఆక్టేన్ అనే పదాన్ని చూస్తూనే ఉంటాం కదా. కాని అసలు అది ఎక్కడ్నుంచొస్తుంది, ఎలా తయారవుతుంది? ఒక సంక్లిష్టమైన రసాయన ప్రక్రియకి మనం రోజూ వాడే ఈ ఇంధనానికి ఉన్న సంబంధమేంటో ఇప్పుడు చూద్దాం. ఈ కథ మొత్తం ముడి చమురుతోనే మొదలవుతుంది. భూమిలోంచి తీసిన ముడి చమురును నేరుగా మన వాహనాల్లో వాడలేం. దాన్ని గ్యాసోలిన్గా మార్చడానికి ముందు అదొక పెద్ద సవాలును ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ కథలో మన హీరో పేరు నాఫ్తా. ఇది ముడి చమురును బాగా వేడి చేసినప్పుడు వచ్చే ఒక ద్రవ పదార్థం. గ్యాసోలిన్ తయారీ ప్రయాణంలో ఇది మొదటి అతి ముఖ్యమైన మెట్టు. అయితే ఇక్కడో చిన్న సమస్య ఉంది. ఈ సహజంగా దొరికే నాఫ్తాకు ఇంజిన్ను సరిగ్గా నడిపించేంత శక్తి ఉండదు. అందుకే దీనికి కెమికల్ ట్రీట్మెంట్ అవసరం. లేదంటే ఇంజిన్లల్లో నాకింగ్ అనే సౌండొస్తుంది, ఇంజిన్ దెబ్బతింటుంది. ఇక్కడో భలే విషయముంది చూడండి. నాఫ్తా అంతా ఒకేలా ఉండదు. ఈ పట్టికను చూస్తే ఆస్ట్రేలియా, కజకిస్తాన్ ఇలా వేర్వేరు ప్రాంతాల్నుంచి వచ్చే నాఫ్తాలో కెమికల్స్ నిష్పత్తి ఎంత తేడాగా ఉందో కదా. ఈ తేడాయే అసలైన సవాలు. ఈ తక్కువ ఆక్టేన్ సమస్యకు సైంటిస్టులు ఒక అద్భుతమైన పరిష్కారాన్ని కనిపెట్టారు. అదే కెటలిటిక్ రిఫార్మింగ్. ఇది ఇంధన ప్రపంచంలో ఒక పెద్ద విప్లవం లాంటిది. ఈ విప్లవం 1940లలో వ్లాదిమిర్ హెన్సెల్ అనే ఒక రసాయన శాస్త్రవేత్తతో మొదలైంది. అతను ప్లాటినం అనే ఒక ఉత్ప్రేరకాన్ని ఉపయోగించి అసాధ్యాన్ని సుసాధ్యం చేశాడు. కేవలం కొన్ని సంవత్సరాల్లోనే 1949లో యుఓపి అనే సంస్థ దీన్ని ప్లాట్ఫార్మింగ్ పేరుతో ప్రపంచానికి పరిచయం చేసింది. అప్పట్నుంచి ఇంధన ప్రపంచం పూర్తిగా మారిపోయింది. సింపుల్గా చెప్పాలంటే ఈ మొత్తం ప్రాసెస్ లక్ష్యం ఒకటే: తక్కువ శక్తి ఉన్న హైడ్రోకార్బన్ అణువుల షేప్ మార్చేసి వాటిని ఎక్కువ శక్తి ఉన్న హై ఆక్టేన్ అణువులుగా మార్చడం. ఇదొక రకంగా మాలిక్యులర్ రీఇంజినీరింగ్ అన్నమాట. సరే, ఇప్పుడు మనం అసలు మ్యాజిక్ జరిగే రీఫార్మింగ్ యూనిట్ లోపలికి వెళ్దాం. ఈ అణువుల మార్పు జరగాలంటే కొన్ని చాలా తీవ్రమైన పరిస్థితులు కావాలి. ఒక్కసారి ఊహించండి, ఆ రియాక్టర్ల లోపల టెంపరేచర్ ఏకంగా 525 డిగ్రీల సెల్సియస్. అంటే మన ఇంట్లో ఉండే ఓవెన్ కంటే రెండింతలెక్కువ వేడన్మాట. ఈ భరించలేని వేడిలోనే పాత అణుబంధాలు విడిపోయి కొత్తవి ఏర్పడతాయి. వేడి మాత్రమే కాదు, ప్రెజర్ కూడా మామూలుగా ఉండదు. 45 అట్మాస్ఫియర్లు అంటే సముద్రంలో దాదాపు 450 మీటర్ల లోతులో ఎంత ఒత్తిడి ఉంటుందో అంతా. ఈ విపరీతమైన ఒత్తిడే రసాయన చర్యలను మనకు కావాల్సినట్టుగా నడిపిస్తుంది. ఇప్పుడు నాఫ్తా ప్రయాణాన్ని చూద్దాం. మొదట ద్రవంగా ఉన్న నాఫ్తాను హైడ్రోజన్తో కలిపి వేడి చేసి ఆవిరిగా మారుస్తారు. ఈ ఆవిరి మొదటి రియాక్టర్లోకి వెళ్తుంది. అక్కడ రియాక్షన్ జరిగాక అది చల్లబడుతుంది. కాబట్టి దాన్ని మళ్లీ వేడిచేసి రెండో, ఆ తర్వాత మూడో రియాక్టర్లోకి పంపిస్తారు. చివరగా వచ్చిన ప్రాడక్ట్స్ను చల్లబరిచి మనకు కావాల్సిన హై ఆక్టేన్ ద్రవాన్ని వేరుచేస్తారు. మరి ఆ రియాక్టర్ల లోపలేం జరుగుతుంది? అక్కడ ప్రధానంగా 4 రకాల కెమికల్ చేంజెస్ జరుగుతాయి. కొన్ని స్ట్రెయిట్గా ఉన్న అణువుల గొలుసులు కొమ్మలుగా మారతాయి. కొన్ని ఏకంగా రింగుల్లా మారిపోతాయి. మరికొన్ని పెద్ద అణువులు చిన్నవిగా విడిపోతాయి. ఈ మార్పులన్నీ కలిస్తేనే ఆక్టేన్ రేటింగ్ అమాంతం పెరిగిపోతుంది. ఈ అద్భుతమైన మార్పు దానంతటా అదే జరగదు. దీని వెనుక ఒక రహస్య శక్తి ఉంది. అదే ఉత్ప్రేరకం, అంటే క్యాటలిస్ట్. ఇది లేకుండా ఈ ప్రాసెస్ అస్సలు సాధ్యం కాదు. ఆ రహస్య పదార్థం మరేదో కాదు, ప్లాటినం. ఇది చాలా విలువైన లోహం. అందుకే ఈ ప్రక్రియకు మొదట్లో ప్లాట్ఫార్మింగ్ అని పేరు పెట్టారు. ప్లాటినం ఈ రియాక్షన్స్ను వేగవంతం చేస్తుంది, కాని తాను మాత్రం ఏ మార్పు చెందదు. ఈ కెటలిస్ట్ ఒకేసారి 2 పనులు చేస్తుంది. దానిలోని ప్లాటినమేమో హైడ్రోజన్ని తీసేయడానికి సహాయపడుతుంది. దాని బేస్ అయిన అలుమినా ఏమో హైడ్రోకార్బనణువుల షేప్ను మార్చడానికి, అంటే వాటిని రీఅరేంజ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. ఈ రెండూ కలిస్తేనే మనకు కావలసిన ఆక్టేన్ నంబరొస్తుంది. అయితే ఇంత శక్తివంతమైన ఉత్ప్రేరకానికి ఒక వీక్నెస్ ఉంది. మనం వాడే నాఫ్తాలో సల్ఫర్ లేదా నైట్రోజన్ లాంటివి ఉంటే ఈ క్యాటలిస్ట్ తన శక్తిని కోల్పోతుంది, అంటే పాయిజన్ అయిపోతుంది. అందుకే రిఫార్మర్లోకి పంపే ముందు నాఫ్తాను చాలా జాగ్రత్తగా శుద్ధి చేస్తారు. సరే,
ప్రాసెస్ అంతా పూర్తయ్యాక మన చేతికి ఏమొస్తుంది దాన్ని చర్చిద్దాం. ఎందుకంటే దీనిలో మంచి లాభాలతో పాటు కొన్ని ముఖ్యమైన లోపాలు కూడా ఉన్నాయి. ఈ ప్రక్రియ నుండి బయటకు వచ్చే హై యాక్టేన్ ద్రవాన్ని రిఫార్మేట్ అంటారు. దీన్ని నేరుగా గ్యాసోలిన్లో కలపొచ్చు. అంతేకాదు ప్లాస్టిక్స్ తయారీలో వాడే బెంజీన్, టోలీన్ లాంటి విలువైన రసాయనాలకు కూడా ఇదొక ముఖ్యమైన వనరు. ఇప్పుడొకసారి లాభనష్టాలు చూద్దాం. లాభాలు మనకు తెలుసు. హై ఆక్టేన్ ఫ్యూయల్ దొరుకుతుంది, ఇంకా వేరే పనులకు ఉపయోగపడే హైడ్రోజన్ గ్యాస్ కూడా వస్తుంది. కానీ ఇక్కడే కొన్ని సమస్యలు కూడా ఉన్నాయి. ఈ ప్రాసెస్కి చాలా ఎక్కువ శక్తి అవసరం. అన్నింటికంటే ముఖ్యంగా ఈ రీఫార్మేట్లో బెంజీన్ ఉంటుంది. ఇది క్యాన్సర్కు కారణమవుతుంది. ఈ వాక్యం సమస్య ఎంత తీవ్రమైందో చెబుతోంది. రిఫార్మేట్లోని బెంజీన్ మన ఆరోగ్యానికి చాలా హానికరం. అందుకే ప్రపంచవ్యాప్తంగా చాలా ప్రభుత్వాలు గ్యాసోలిన్లో బెంజీన్ శాతం ఇంతకంటే ఎక్కువ ఉండకూడదని కఠినమైన రూల్స్ పెట్టాయి. ఉత్ప్రేరక సంస్కరణ దాదాపు ఒక శతాబ్దం పాటు మన ట్రాన్స్పోర్ట్ సిస్టంకు వెన్నెముకగా నిలిచింది. కానీ దాని పర్యావరణ, ఆరోగ్య ప్రభావాలను చూశాక మనం ముందుకు చూడాల్సిన అవసరముంది. 20వ శతాబ్దపు ఇంధన అవసరాలను ఈ ప్రక్రియ తీర్చింది. మరి మన భవిష్యత్ ఇంధన అవసరాలను ఏ టెక్నాలజీ తీరుస్తుంది? ఇది మనం ఆలోచించాల్సిన ప్రశ్న.